హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జష్ని ఫ్యాషన్ ట్రెండ్స్. ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంతవరకు ఎవరు షేర్ చేయని వీడియో అండి. లక్ష్మీ ప్రియా జ్యువెలర్స్. ఇది మనకి తెనాలిలో ఉంటుంది, ఓల్డ్ శివాలయం టెంపుల్. ఈ షాప్కి సంబంధించిన కలెక్షన్స్ మొత్తం కూడా నేను షాప్ అడ్రస్ కానీ, లొకేషన్ కానీ, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. వీళ్ళకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజ్, గ్రూప్ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని త్రూ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో ఓన్లీ సిల్వర్ ఐటమ్స్ మాత్రమే మీరు వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కదా, మీరు కాల్ చేసి అడ్రస్ తెలియకపోయినా కానీ చెప్తారండి. మీరు అలా అయినా వెళ్ళొచ్చు. రాలేని వాళ్ళకి మీకు వీడియో కాల్లో ఫెసిలిటీలో స్టాక్ చూపిస్తారు. అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేస్తున్నారండి. ఫస్ట్ టైం యూట్యూబ్లోనే ఫస్ట్ టైము సిల్వర్ ఐటమ్స్ కొరియర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం, అది కూడా మన ఛానల్ నుంచి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియో చేయడం అనేది. నాకైతే చాలా బాగా నచ్చాయి ఐటమ్స్. కానీ ఎవరి దగ్గర దొరకని ఐటమ్ అనేది వీళ్ళ దగ్గర ఉన్నది. మొత్తం కూడా దేవుడికి సంబంధించినవి కానీ, ఇంట్లో మనం యూజ్ చేసుకునేవి కానీ, సో ప్రతి ఒక్క ఐటమ్ కూడా సూపర్గా ఉన్నాయి. అన్నీ వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. తెనాలి అంటేనే బాగా ఫేమస్ అండి. వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. తెనాలి నుంచే సిల్వర్ ఐటమ్ అనేది 90% కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అన్ని ఏరియాస్కి కూడా ప్రొడక్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ అనేది, ఎగుమతి అనేది అవుతుందన్నమాట. ఈ షాప్లో కలెక్షన్ చేయడం అనేది చాలా బాగున్నాయండి. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. తప్పకుండా బై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బై చేసుకోండి. ట్రస్ట్ చేయొచ్చు. నేను సొంతంగా వెళ్ళి ఆ షాప్ షూట్ చేశానండి. నా పర్సనల్గా వెళ్ళి నేను షూట్ చేసింది. సో ఇవేమీ ఫార్వర్డ్ చేసింది ఏమి కాదు. మీ అందరికీ ఐడియా రావాలి అని చెప్పని ఈ వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా బై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి. షాప్కి విజిట్ చేయండి అండ్ హ్యాపీగా మీరు బయటకు వస్తారు. నమస్తే అండి, మాది తెనాలి లక్ష్మీ ప్రియా జ్యువెలర్స్. గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ మా ప్రత్యేకత. ఆల్ టైప్స్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ అండ్ గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. ప్లస్ మాది హోల్సేల్ షాపు. చుట్టుపక్కల ఏరియాస్కి అన్నిటికీ మేము సప్లై ఇస్తుంటాము. నాట్ ఓన్లీ హోల్సేల్, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన దగ్గర తయారవుతాయి. ఎలాంటి ఐటమ్ అయినా సరే ఈజీగా మేము తయారు చేయగలం. కస్టమైజ్డ్ ప్రతి ప్రోడక్ట్ కస్టమైజేషన్ చేసి మేము చూపించగలం. అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ప్రొవైడ్ చేయగలుగుతామండి. 100% ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే, వీడియో కాల్లో ఏమన్నా చూపించడం, ప్రొడక్ట్ ఏమన్నా వీడియో కాల్లో కూడా చూపిస్తాము. వీడియో కాల్లో చూపిస్తాము. కస్టమైజ్ ప్రొడక్ట్ ప్రతి ఒక్కటి సర్వీస్. కొంతమందికి మాకు ఇలా కావాలి డిజైనింగ్ అని చెప్పని అంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేమన్నా డిజైన్ చేసి ప్రొవైడ్ చేయగలరా? చేయగలుగుతాం. పలానా ఐటమ్ చూపించి నాకు పలానా పేరు కావాలి, లేకపోతే పలానా ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయి, నాకు పలానా హైట్ లో కావాలి, అలా సపరేట్ గా కస్టమైజ్ చేసి చేయగలుగుతాం. ఓకే కలెక్షన్స్ అవి చూద్దామా? ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనందరికీ తెలిసింది ఏంటంటే తెనాలి సిల్వర్కి గోల్డ్కి చాలా ఫేమస్. ప్రతి ఊరికి మన తెనాలి నుంచి సప్లై వెళ్తుంది. మీరు గుంటూరు అవ్వండి, హైదరాబాద్ అవ్వండి, ఏ ప్లేస్ అయినా సరే ఐటమ్ తయారయ్యేది మన తెనాలిలో. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తెనాలిలో. సిల్వర్ 90% ఆఫ్ ద ప్రొడక్ట్స్ మన తెనాలిలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. మన తెనాలిలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇక్కడి నుంచి సప్లై వెళ్తాయి. ఇద్దరు హైదరాబాద్, గుంటూరు, వాట్ ఎవర్ ప్లేస్ ఇట్ ఈజ్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తెనాలిలో ఉంటుంది. సో చాలా ఫేమస్. అందుకనే మీకు ఏ క్వాలిటీ కావాలన్నా ఆ క్వాలిటీలో చేసిస్తాం. మనం కస్టమైజ్డ్గా చేసి ఇవ్వగలుగుతాం. ఏ క్వాలిటీ కావాలని చేసిస్తాము. ప్లస్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అండ్ కంపేర్ టు అదర్ ప్లేసెస్. అంటే మనకి ప్రైజెస్ ఎట్లా తగ్గుతుంది అంటారు? అంటే మీరు ప్రోడక్ట్ మీరు చూసుకునేసరికి ఏంటంటే, ఇప్పుడు మనము వేరే ఊరికి సప్లై ఇస్తుంటాం, వేరే షాపులకు సప్లై ఇస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఒక 5 రూపీస్ వేసుకుంటే వాళ్ళు ఆ 5 రూపీస్ మీద ఇంకొక మార్జిన్ 2 or 3 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుంటారు. అదే డైరెక్ట్గా వచ్చారనుకోండి, మనమే ఆ మార్జిన్కి ఇవ్వగలం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్లో కూడా చాలా బెనిఫిట్ అనేది కస్టమర్కి ఉంటుంది. ఏది మన తెనాలిలో ఐటమ్స్ తీసుకుంటే ఏంటంటే ఆ క్వాలిటీ కానీ ఆ విషయంలో కానీ ఫేమస్ ఉంది. ఎందుకంటే తయారయ్యేది ఇక్కడే కాబట్టి డైరెక్ట్గా మన దగ్గర వర్కర్ నుంచి వస్తుంది, పడుతుంది. ముందుగా విగ్రహాలు చూపిద్దాము. ఫస్ట్ మనం ఏదైనా వినాయకుడితో స్టార్ట్ చేస్తారు కాబట్టి మనం కూడా అలా వినాయకుడితో స్టార్ట్ చేస్తాము. పద్మంలో ఉన్న వినాయకుడు చాలా క్లారిటీగా ఫేస్ కానీ, ఆ చేతిలో ఉండ్రాళ్ళు కానీ, అది కానీ చాలా క్లారిటీగా హై ఫినిషింగ్ ఉంది చూడండి. వీటిని 3D ఐడియల్స్ ఆర్ 2D ఐడియల్స్ కూడా అంటారనమాట. అది ఇవి ఎన్ని తులాల్లో వస్తుందండి? ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 2 నుంచి 3 తులాల్లో ఉంటుంది. 2 నుంచి 3 తులాలు చాలా తక్కువ వెయిట్ అనమాట. చాలా తక్కువ వెయిట్లోనే ఇంత మంచి. అవును.
ఐటమ్ లైట్ వెయిట్లో వస్తుంది. మామూలుగా ఇది మామూలు గట్టి విగ్రహాల్లో అయితే కనుక ఇదే వచ్చేసరికి ఒక 6 తులాలు పెట్టుకోవాలి, 6 నుంచి 7 తులాలు. కానీ మనకి ఇది వచ్చేసరికి 2 నుంచి 3 తులాల్లో చేయగలుగుతాం. ఇప్పుడు వాటిలో మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ వినాయకుల్లో ఉండేటువంటి మోడల్స్ అండి? అవునండి. అంటే మీకు ఇన్ని తులాల్లో కావాలి మాకు అంటే అన్ని తులాల్లో కూడా మీరు చేసి ఇవ్వగలరు? అంటే అప్రాక్సిమేట్గా ఇవి స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి చాలా చిన్న సైజ్ వస్తుందండి. ఇదిగోండి 600 రూపీస్ ఇది. ఓకే, 600 రూపీస్. 600 రూపీస్ చాలా చిన్న సైజ్ వస్తుంది. అప్రాక్సిమేట్గా 1 ఇంచ్ ఉంటుంది. ఇదిగోండి ఇది లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి అమ్మ, లక్ష్మీదేవి అమ్మవారు. ఇది కూడా సేమ్ అదే ఫినిషింగ్తో ఉంటుంది. హై ఫినిషింగ్, మామూలు విగ్రహాల కన్నా ఇవి చాలా హై ఫినిషింగ్గా వస్తాయి అన్నమాట. ఓకే, చాలా ఇప్పుడు దీనికి డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట. ఐటమ్ వచ్చిన ఒక 1 వీక్లోనే చాలా తొందరగా పర్చేజ్ అయిపోతుంది. ఐటమ్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ అనేది. అంటే అమ్మవారు ఇట్లా కొలల్లో అదే తామర పూలో ఉన్నట్టు. ఈ తామర పూలో కూడా 2-3 రకాల డిజైన్స్ ఉన్నాయి. అది కూడా చూపిస్తాను అండి ఒక నిమిషం. సో వీటిల్లో ఇట్లా వీటిలో డిజైన్స్ వస్తాయి, ప్లస్ మోడల్స్ వెరైటీస్ వస్తాయి. ఇవి ఎన్ని తులాల్లో వస్తాయి మాక్సిమం? ఇవి కూడా అంతే. ఇదేమో ఒక 2 నుంచి 3 తులాలు, ఇదేమో 3 నుంచి 4 తులాలు. మనకి ఇది రాముల వారి పట్టాభిషేకంది పిక్. సో చూడండి ఎంత చాలా మనకి ఎంత తక్కువ గ్రామ్స్లోనే ఇంత మంచిగా డిజైన్ చేయగలిగారు. ఇది కొంచెం ఎక్కువ వెయిట్ వస్తుందండి. ఇది లైట్ వెయిట్లో వస్తుంది. ఇది హెవీ వెయిట్లో వస్తుంది కొంచెం. ఇది వచ్చేసరికి అరౌండ్ 70 గ్రామ్స్ దాకా వస్తుంది. 70 నుంచి 80 గ్రామ్స్ ఉంటుంది. ఇది 70 నుంచి 80 గ్రామ్స్. అవును, గట్టిగా వస్తుంది, ఫుల్ గట్టిగా ఉంటుంది. అవును, 30 నుంచి 40 గ్రామ్స్. ఇది లైట్ వెయిట్లో వచ్చేస్తుంది మనకి. ఈ రెండు రకాలు అన్నమాట. వీటిలో ఇంకా ఏది అన్ని ప్రతి ఒక్క దేవుడి రూపాలు మనం డిజైన్ ప్రతి ఒక్క దేవుడి రూపాలు డిజైన్ చేసుకోవచ్చు. అష్టలక్ష్మి అమ్మవారు. వీటిల్లో ప్రైస్ అనేది స్టార్టింగ్ 600 నుంచి ఉంటుందండి. అరౌండ్ 5000, 6000 వరకు ఉంటాయి. చిన్న సైజ్ ఇదిగోండి, వాటిలో జస్ట్ చిన్న సైజ్ శాంపుల్గా. అష్టలక్ష్మి అమ్మవారు. శివుడి విగ్రహం అండి ఇది. మోడల్ ఇది చాలా లైట్ వెయిట్లో వస్తుంది. ఈ కన్నయ్య విగ్రహం అండి? అవును, కన్నయ్య కృష్ణుడి విగ్రహం. చాలా బాగా కన్నయ్య విగ్రహాలు ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారండి. సో మనకి ఎంత వెయిట్లో మినిమం ఉంటుంది స్టార్టింగ్? ఇది స్టార్టింగ్ వచ్చేసరికి అరౌండ్ 600 రూపీస్ ఉంటుంది. వెయిట్ అనేసరికి ఒక 8 గ్రామ్స్ దాకా వస్తుందండి. 8 to 10 గ్రామ్స్లో వస్తుంది. ఇది చిన్నది. ఇది ఎంత నుంచి ప్రైస్ అరౌండ్ 600. అవును, చాలా బాగుంటుంది. మాకు చాలామంది ఎక్కువ లైక్ చేస్తున్నారు కూడా ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ని. ఈ విగ్రహం చూసారా, గోవిందరాజస్వామి విగ్రహం. ఐ మీన్ చాలా తక్కువ మంది దగ్గర దొరుకుతుందండి. ఇది చాలా తక్కువ షాప్స్లో ఉంటుంది. ప్లస్ ఎవరి దగ్గర అంత ఈజీగా దొరకదు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ అనేది. అవును, అండ్ సేల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్కి డిమాండ్ ఎక్కువ అనమాట. ఇది ఎన్ని గ్రామ్స్లో, ఎన్ని తులాల్లో వస్తుంది? 4 తులాలు. 4 తులాలు వస్తుంది. ఇది వచ్చేసరికి మోర్ కలెక్షన్ అండి. చిన్నవి, చాలా చిన్నవి అనమాట. ఇప్పుడు మీకు స్టార్టింగ్ వీటి ప్రైజెస్ 600 నుంచి స్టార్ట్ అయ్యి 1000 వరకు ఉంటాయి అన్నమాట. వీటి ప్రైజెస్ ఇంత చిన్న కలెక్షన్ కూడా వీళ్ళు తయారు చేయడంలో చాలా ప్రసిద్ధి పొందారు. అండ్ ఇక్కడ కూడా చూడండి, మీకు ఇంత చిన్న విగ్రహాలు అనేటువంటివి చాలా మోడల్స్లో కూడా మీకు ఇంత తక్కువ వెయిట్లో కూడా మనకి చేసి ఇవ్వగలరు. అండ్ ఫేస్ కూడా చూడండి, ఇంత చిన్నదైనా కానీ చాలా క్లియర్గా క్లారిటీగా కనిపిస్తున్నాయి. సో అంతగా డిజైన్ చేశారు విగ్రహాలన్నీ కూడా. తక్కువ మనకి 2-3 తులాల్లో కూడా తయారు చేసి ఇవ్వగలరు. అంత తక్కువగా మనకి ఎంత క్లారిటీగా ఉన్నాయి బొమ్మలు కానీ దేవుడి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి. సో డెఫినెట్గా ఒకసారి మీరు చూడాలి, మేము ఇచ్చేస్తాం అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా చూడొచ్చు. లేదు అనుకుంటే వాళ్ళు వీడియో కాల్లో కూడా చూపిస్తారు. అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మీరు రావాలనుకుంటే కనుక డెఫినెట్గా రావచ్చు. షాప్కి వన్స్ విజిట్ చేసి మీరు తీసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూసారండి, దశావతారం
దశావతారం. ఆ, ఆహా. అంటే మనకు తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ దేవుళ్ళని మనము చూసుకునేది చేసిన విగ్రహం ఇది. దశావతారం విష్ణుమూర్తి అవతారాలు మొత్తం ఇందులో ఉంటాయండి. ఒక్క సింగిల్ విగ్రహంలో మొత్తం సెట్ చేశారనమాట. అవునండి. చాలా ఎన్ని తులాల్లో వస్తుంది ఇది మనకి? ఇది వచ్చేసరికి 13 తులాలండి. 13 తులాల్లోని అన్ని దశావతారాలు మొత్తం వచ్చినాయి. ఆ ఫేసు ఆ కళ కూడా ఒకసారి చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఆ ఫినిషింగ్ కానీ అది కానీ. అవును, చాలా క్లియర్గా నీట్గా ఇచ్చారండి ఫినిషింగ్ మాత్రం. సో డెఫినెట్గా మీకు వీడియో రూపంలో నేను ఇది చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు చూస్తున్నారు కదండి, కలెక్షన్స్ అన్నీ కూడా దేవుడి విగ్రహాలు కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఐటమ్ అంతా కూడా ఉండింది. సో వీటిలో ఇంకా మోర్ కలెక్షన్స్ చూపిస్తాను నేను. సేమ్ దశావతారం మోడల్లోనే అష్టలక్ష్మి అండి. అష్టలక్ష్మి అమ్మవారిది. ఓకే, ఇవన్నీ కూడా సేమ్ మనకి ఎన్ని తులాల్లో వస్తుంది? సేమ్ ఇది కూడా ఒక 12 నుంచి 13 తులాల్లో వస్తుంది. ఓకే, ఇది ఈ విగ్రహం ఎలా వస్తుంది మనకి? గజలక్ష్మి అమ్మవారు. ఇది గజలక్ష్మి అమ్మవారు అండి. ఫేస్ చూడండి, చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నారు. డిజైనింగ్ అంతా బాగా ఉందన్నమాట. సో మీకు వీడియో రూపంలో ఇది ప్రజెంట్ చేస్తున్నాను. డిజైనింగ్ చూడండి, చాలా క్లియర్గా కట్గా ఉంది. అండ్ వీటిల్లోని ఇవన్నీ ఇంకా మోడల్స్ వస్తాయి. ఇవన్నీ శాంపుల్ కలెక్షన్స్, అంటే ఇంకా మోర్ కలెక్షన్స్ ఉంటాయి. వీటిలో మోర్ కలెక్షన్స్ ఉంటాయి, ప్లస్ సైజెస్ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఏంటంటే అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకుంటారండి. కొంతమంది ఏంటంటే 2 ఎలిఫెంట్స్ని సపరేట్గా కొనుక్కోవాలని పెట్టుకుంటారు. మనకి ఇక్కడ ఏంటంటే సేమ్ 2 ఎలిఫెంట్స్, లక్ష్మీదేవి, మకర తోరణం 3 ఒకే దాంట్లో వస్తుంది. తక్కువ వెయిట్లో వస్తుంది. తక్కువ వెయిట్ ఎంత వెయిట్లో వస్తుంది? ఇది వచ్చేసరికి అరౌండ్ 50 to 60 grams. 50 to 60 grams. జనరల్గా ఏంటంటే లక్ష్మీదేవి 2 ఎలిఫెంట్స్ సపరేట్గా పెట్టుకోవాలంటే ఒక 200 grams వరకు పెట్టుకోవాలి. కానీ మనకు తక్కువ వెయిట్లో చాలా అందంగా వచ్చే ఐటమ్ అనమాట ఈ ఐటమ్స్ అన్ని, ఈ 2 ఐటమ్స్. ఇప్పుడు నేను మీకు చూపించిన గజలక్ష్మి అమ్మవారిలో ఇంకా చూడండి, ఇంకా చిన్నదన్నమాట, చాలా చిన్నది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ డిజైనింగ్ కూడా చూడండి, ఎంత చిన్నగా అయినా ఫేస్ క్లారిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం కూడా. ప్రైస్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా 1500 రేంజ్ అండి. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అనమాట. సో మీరు అంత క్యాలిక్యులేట్ చేసుకున్నా కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు ఇంత చిన్న తక్కువ కూడా మీరు కొనుక్కోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. సో మీరు ఈ విగ్రహాలన్నీ అరౌండ్ 5000 నుంచి 6000 లోపు ఈ మొత్తం కూడా మీరు కొనుక్కోవచ్చు. అంతే కదండి, 5 నుంచి 6 లోపు వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు అట్లా ఇప్పుడు లేదా లక్ష్మీదేవి, వినాయకుడు, వెంకటేశ్వరం ఇలా కావాలనుకోండి, మొత్తం ఒక 2500లో మీకు సెట్ వచ్చేస్తుంది. సెట్ అయినా వస్తుంది. ఈచ్ ఐడియా అప్రాక్సిమేట్లీ 600 రూపీస్ అండి, 600 700. చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఇప్పుడు మనకేంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ విగ్రహాలు పడతాయి. ఇప్పుడు కొంతమంది పూజా మందిరాలు చిన్నవి ఉంటాయి, లేకపోతే కొంతమంది వెండి వస్తువులు కావాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే తక్కువ వెయిట్, తక్కువ బడ్జెట్లో ఎక్కువ విగ్రహాలు పడతాయి అన్నమాట. అన్ని విగ్రహాలు సెట్ అవుతాయి. ఇందాక మీరు గజలక్ష్మి చూశారు కదండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడేమో 2 ఎలిఫెంట్స్ మొత్తం అంతా సెట్గా వచ్చింది. 2 ఎలిఫెంట్స్ ఇట్లా మొత్తం సెట్గా వచ్చింది. మనకు కొద్దిగా సపరేట్గా కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ గజలక్ష్మి 2 ఎలిఫెంట్స్ ఇలా పెట్టుకుంటారు. ఇది వచ్చేసరికి అరౌండ్ 200 grams వస్తుంది. కొద్దిగా పెద్ద 200 grams అంటే కొంచెం వెయిట్ ఉంటుంది. కొద్దిగా ఎక్కువ నాకు వెయిట్లో కావాలి, నిండుగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా లైక్ చేస్తారనమాట. ఓకే, ఇదేం మనకి విగ్రహం అండి? ఇది దశావతారం అండి. దశావతారం. ఓకే, వీడియోలో కన్నా కూడా క్లియర్గా మీకు ఇంత క్లియర్గా ఉందో చూడండి దశావతారం. ఇది ఎన్ని గ్రామ్స్లో వస్తుంది? ఇది వచ్చేసరికి 3 తులాలండి, 3 నుంచి 4 తులాలు. 3 నుంచి 4 తులాలు. ఇదేంటి? ఇది లక్ష్మీనారాయణుడు. లక్ష్మీనారాయణుడు నాగపడిగ మీద ఉన్నది. లక్ష్మీనారాయణ స్వామి. అసలు ఎంత క్లియర్గా ఉందో పిక్చర్ మాత్రం. ఆ పైన నాగపడిగ కూడా. అవును, ఈ కనకదుర్గమ్మ వారు. జనరల్గా అసలు ఈ 2 అనేది ఇది అనేది చాలా రేర్ మోడల్ అండి. దశావతారం చాలా రేర్ మోడల్. 99% ఎక్కడ దొరకని ఐటమ్ అనమాట. అంటే మీకు చూపించిన ఐటమ్స్ ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఉండే ఐటమ్స్ అన్ని చూస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ ఏంటంటే ఎక్కడ దొరకని యూనిక్ ఐటమ్స్ చూపిస్తున్నాను అనమాట. అదొకటి. ఇందాక మీకు దశావతారము, అష్టలక్ష్మి విగ్రహాలు ఇవి చూపించాను కదా, ఇవన్నీ ఎక్కడ దొరకని ఐటమ్స్ అనమాట. చాలా బాగున్నాయండి కలెక్షన్స్ మాత్రం. బాబా మోడల్ ఇవి బాబా విగ్రహాలు వస్తుంది. సార్ సుమారు ఎంత వెయిట్లో వస్తుంది మనకి ఇది? ఇది కూడా 3 నుంచి 4 తులాలండి. 3 నుంచి 4 తులాలు. అంటే మనకి ఇలా మోడల్ కావాలంటే ఆ మోడల్ చేసిస్తారు. సేమ్ ఇప్పుడు ఇలా కింద కూర్చున్నది ఉంది కదా, అలానే
పీట మీద కూర్చున్నది కూడా ఒకటి ఉంటుంది, అది కూడా ఉంటుంది, చేసిస్తాము. ఓకే, ఇదండి ఈ విగ్రహం ఏంటి? అన్నపూర్ణాదేవి విగ్రహం. అన్నపూర్ణాదేవి విగ్రహం. ఓకే, చాలా నీట్గా ఉంది డిజైనింగ్ మాత్రం. చిన్నదైనా కానీ విగ్రహం చాలా నీట్గా ఉంది, కొద్దిగా వెయిట్ కూడా వస్తుందండి ఇదైతే. ఇదే అండి. ఓకే, ఎంత వెయిట్ వస్తుంది? ఇది వచ్చేసరికి ఒక 50 గ్రామ్స్, 50 నుంచి 60 గ్రామ్స్ వస్తుంది. 50 నుంచి 60 గ్రామ్స్ వస్తుంది. ఓకే, ఇది అండి. ఇది ఆవు దూడ అండి. ఆవు దూడ చాలా మంది ఇళ్లలో ఉంటుంది, కానీ చాలా మంది ఇళ్లలో ఉన్న ఎంత నీట్ అండ్ క్లియర్ ఫినిషింగ్ అనేది ఉన్నదండి. ఇవి 3D ఎడియల్స్ అంటారండి. 3D ఎడియల్స్ అంటే ఎట్లా అండి? అంటే ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు కంప్లీట్ ఫినిషింగ్ ఉంటుంది. అప్పుడు జనరల్గా ఆవు దూడ అంటే హాఫ్ సైడే ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, అందరి దగ్గర ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంటుంది, వెనకాల బ్యాక్ సైడ్ ఏమీ ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లు వస్తుంది. ప్లస్ ఈ హైట్లో ఇంత తక్కువ వెయిట్లో అనేది రాదు ఎక్కడ. ఇప్పుడు ఇది వచ్చేసరికి అరౌండ్ 3 ఇంచెస్ దాకా ఉందండి. ఇది వచ్చేసరికి అరౌండ్ 120 గ్రామ్స్ దాకా వస్తుంది. మామూలుగా 3 ఇంచెస్ హైట్ అనుకోండి, అరౌండ్ 200 గ్రామ్స్ పడుతుంది. కానీ ఇక్కడ ఆవు దూడ చూడండి క్లియర్గా ఉంటుంది, ఆ ఫేస్ కానీ అది కానీ ఆ టర్నింగ్ ఆ వెనక్కి దూడ వైపు చూడటం కానీ చాలా క్లియర్గా ఉంటుంది. 40 గ్రామ్స్ నుంచి ఉంటుంది, 30 to 40 గ్రామ్స్ నుంచి ఉంటుంది. ఇదే చిన్న సైజ్ వస్తుంది, 30 to 40 గ్రామ్స్లో వస్తుంది. గిఫ్ట్ పర్పస్ బాగుంటుంది. చాలా మంది ఆవు దూడలు అనేది కొంతమంది గిఫ్ట్గా కూడా అడుగుతారు, గిఫ్ట్ పర్పస్గా కూడా బాగుంటుంది. అండ్ ఇది డిజైనింగ్ చూస్తున్నారు కదా, అష్టలక్ష్మి అమ్మవారిదండి. ఈ డిజైన్ మాత్రం ఎవరి దగ్గర కూడా ఉండదు అండ్ చాలా రేర్గా దొరుకుతుంటుంది. ఐటమ్ ఫినిషింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఇలా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా కానీ దసరాకి నవరాత్రుల ఉత్సవాలకి ఇలా మోస్ట్గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ ప్లేస్లోనే అండ్ చాలా తక్కువ వెయిట్లోనే కూడా మనకి ఈ ఐటమ్ అనేది వచ్చేస్తుంది. చాలా బాగుంది. సో మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుందండి, మన మహిళలందరికీ కూడా. మీరు దసరా నవరాత్రుల ఉత్సవాలప్పుడు ఇలా విగ్రహాలకి పూజ చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి ఐటమ్ని ప్రిఫర్ చేయండి. రేర్గా దొరుకుతుంది ఈ ఐటమ్. అండ్ ఎంత వెయిట్లో వస్తుందండి ఇది మనకి? 130 గ్రామ్స్లోనే వస్తుంది. సో మీరు సేవింగ్స్ చేసుకొని ఇలాంటి ఒక ఐటమ్ని ప్రిఫర్ చేసుకోండి. అండ్ జెంట్స్ కానీ ఎవరికైనా కానీ ఇట్లా దశావతారాలని బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇట్లాంటి విగ్రహాలన్నీ కూడా రేర్ కేసెస్లో మనకి దొరుకుతాయి. చాలా మోస్ట్ డిమాండింగ్ అండి. మనం చేయించాలన్నా కానీ అందరి దగ్గర ఈ ఫెసిలిటీస్ అనేవి ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉండవు. సో మీరు ఇలాంటివి మీరు చూస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి లక్ష్మీప్రియ జ్యువెలర్స్ తెనాలిలో అవైలబుల్గా ఉన్నాయండి. మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయొచ్చు, లేదు అంటే మీకు వీడియో కాల్లో కూడా వాళ్ళు ఐటమ్ అంతా కూడా చూపిస్తారు, మీరు అలా అయినా కొనుక్కోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ ఏనండి, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. అండ్ ముందుగానే మీకు అన్నీ కూడా డీటెయిల్స్ తనతో సహా నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఫర్దర్గా డౌట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇంత కామెంట్స్ బాక్స్లో కూడా షేర్ చేయండి, నాకు నేను రిప్లై అనేది ఇస్తాను అందరికీ కూడా. సార్ మనకి ఇది ఏ ఐటమ్ అండి? మనకి ఇది సింహాసనాలండి. సింహాసనాలు. ఇప్పుడు మనకి దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా, ఆ దేవుడి విగ్రహాలకి దానికి తగ్గట్టుగా మనం పెట్టుకుంటాం. ఇవి అంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా తక్కువ ప్లేస్లోనే విగ్రహాలు మొత్తం కూడా మనం ఇట్లా సెట్ చేసుకుంటాం. అందుకని 3 స్టెప్స్ ఉంది. జనరల్గా అయితే అసలు ప్లెయిన్ ఉంటుంది, మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. సో తక్కువ ప్లేస్లో ఎక్కువ విగ్రహాలు పైన గోపురం లాగా. దీంట్లో మనము ఇప్పుడు నేను ఎంటీగా చూసారు కదండి, నేను విగ్రహాలు పెట్టి మీకు శాంపుల్కి ఎలా ఉంటుంది, మీరు ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని నేను ఒకటి మీకు క్లియర్ పిక్ చూపిస్తాను. మీరు కావాలనుకున్న వాళ్ళు అలా అయినా చూస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇది ఎంత వెయిట్లో వస్తుందండి? ఇది స్టార్టింగ్ అనేసరికి అరౌండ్ 200 గ్రామ్స్లో వస్తుంది. 200 గ్రామ్స్ స్టార్టింగ్, చిన్న సైజ్. అది చిన్న సైజ్. 200 గ్రామ్స్ నుంచి 1 kg వరకు ఉంటుంది. 1 kg వరకు ఉంటుంది. సో మీకు ఇందాక ఎంటీగా చూసారు కదండి సింహాసనము, ఇది వచ్చేసరికి ఇప్పుడు మేము దేవుడు ప్రతిమలతో మొత్తం కూడా అలంకరించాము. సో మీరు క్లోజ్గా చూసుకోవచ్చు. అన్ని దేవుళ్ళని ఒకే ప్లేస్లో మీరు పెట్టుకొని ఇలా పూజా మందిరంలో చిన్న తక్కువ ప్లేస్లోనే అన్ని దేవుళ్ళకి మనకి పెట్టుకునేంత ఇది ఉందండి. చాలా బాగుంది ఈ ఐటమ్ అయితే మాత్రం. అండ్ మీకు మిడిల్లో చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అండి. అండ్ మిడిల్లో మీరు చూసుకున్నట్టయితే అవన్నీ కూడా ఫ్లేవర్స్ అండి. అండ్ కలర్స్ పైన కూడా ఉన్నవి అవి కలర్ వేనండి. కలర్ జస్ట్ పైన కోటింగ్ గోల్డ్ కోటింగ్ అయ్యి సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్. సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్. ఇవి సిల్వర్ ఫ్లవర్స్ ఇవి. ఓకే.
ఇవి చూస్తున్నారు కదండి, వీటిలో రకరకాల డిజైన్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను మీకు. శాంపుల్ పిక్చర్ కోసం నేను మీకు ఇలా పెట్టాను. సో మీరు చూడొచ్చు, చక్కగా బాగా ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయి దేవుడి ప్రతిమలు అయితే మాత్రం ప్రతి ఒక్కటి అండి. లక్ష్మీ అమ్మవారు, లక్ష్మీనారాయణుడు, వినాయకుడు, అలాగే ఇంకా గోవిందరాజుల స్వామి, అన్నపూర్ణాదేవి, కన్నయ్య, అష్టలక్ష్మి, రాధాకృష్ణుడు, గోవిందరాజస్వాములకి ఇందాక నేను మీకు చూపించిన చిన్న చిన్న విగ్రహాలండి. అండ్ శివలింగము, అలాగే ఇది వచ్చేసరికి కుమారస్వామి విగ్రహం, అండ్ ఇది వచ్చేసరికి గజలక్ష్మి విగ్రహాలండి. ఇవన్నీ కూడా అన్నీ కూడా ఫ్లవర్తో మేము డెకరేట్ చేసి పెట్టినటువంటిది. అవుట్ ఆఫ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇంకొకటి వచ్చేసరికి ఇందులోనేమో కొంచెం మనం పెద్ద విగ్రహాలు పెట్టుకునేంత స్పేషియస్గా ఉందన్నమాట. సీతారాముల విగ్రహాలు, అలాగే వినాయకుడి విగ్రహాలు, అండ్ మిడిల్లో చూసుకున్నట్టయితే ఫ్లవర్స్ అండి. ఇవి కూడా సిల్వర్ కోటెడ్ ఫ్లవర్స్, కొత్తగా వచ్చినటువంటి మోడల్. సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ అండి అవి. ఓకే, సిల్వరే బట్ గోల్డ్ కోటెడ్. అండ్ ఫ్లవరింగ్ పేరు వచ్చేసరికి మందార పూలు, చాలా బాగున్నాయి ఇవైతే. అండ్ ఇలా మనం అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా చూసుకోవచ్చు, ఫ్లవర్స్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. సో మీకు అవి షేర్ చేస్తాను. సో మీరు ఇప్పుడు నేను ఫ్లవర్స్ చూపించాను కదా, ఇవి అన్నీ కూడా ఫ్లవర్స్లోని మోడల్స్ అండి. అన్నీ కూడా మంచి ఇవి విగ్రహాలకి వేయటానికి ఫ్లవర్ దండలండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ రెండిట్లోనే ఉన్నాయి, గోల్డ్ కోటింగ్లో కూడా చూసుకోవచ్చు. పెద్దది ఉంటుంది, చిన్నవి ఉంటాయి. ఇంక ఇవన్నీ వచ్చేసరికి ఫ్లవర్స్లో మోడల్స్ అండి. అండ్ చిన్న సైజు, అండ్ ఇవి కూడా ఇవ్వండి, ఇవన్నీ మోడల్స్ అనమాట. ఇవి రకరకాల మోడల్స్ ఉంటాయి. సో చూడొచ్చు. సరే, ఇవి కూడా మనకి గోల్డ్ కోటింగ్, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అండి. అరటి గెలలు, నైస్. చూడండి, అరటి గెలలు, ఇది కూడా మనకి సిల్వరేనండి, బట్ గోల్డ్ కోటింగ్ వస్తుంది. ఇట్లా గోల్డ్లో ఉంటుంది. అండ్ ఇదేమో వచ్చేసరికి కలువే పూలు అనమాట. అండ్ ఫ్లవరింగ్ కొంచెం పెద్ద సైజు, చిన్న సైజు, ఇవన్నీ ఇదిగోండి ఇట్లా ఉంటాయి. ఇలా ఫుల్ ప్యాకెట్స్ మీకు ఎన్ని కావాలంటే మీరు అన్నీ కూడా తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చేసరికి దీపం స్టాండ్ అండి. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ వెయిట్లో మీరు ఇలా గిఫ్ట్ చేయడానికి చాలా నీట్గా ఉంది. చూడండి, దీపం స్టాండ్ చాలా రిచ్ లుక్ కూడా ఉంటుంది. ఇదంతా మనకి వెయిట్లో వస్తుందండి. ఇది వచ్చేసరికి అరౌండ్ 8 grams లో వస్తుందండి. 8 grams ఓన్లీ. ఓకే, అంటే ప్రైస్ సుమారు ఎంత పడుతుంది? ప్రైస్ వరకు అరౌండ్ 500 రూపీస్ అంతే. 500-600 లో వస్తుంది. 500-600 లో చూడండి, మంచి ఐటమ్ అండి. సో గిఫ్ట్ చేయాలనుకుంటే ఇలాంటివి మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఫ్లవర్స్ చూపించాను కదండి, ఫ్లవర్స్ లో వచ్చేసరికి ఇవన్నీ కూడా మోడల్స్ అండ్ సైజెస్ అండి. అండ్ చాలా రిచ్ లుక్ ఉంటుంది. వెరైటీ కూడా చూడండి ఎంత చాలా రిచ్గా ఉంది. ఫినిషింగ్, షైనింగ్, అచ్చం మనకి ఇంకా గోల్డ్ ఎలా అయితే ఉంటుందో దానికి మించి కూడా ఉండింది. అంత బాగున్నాయి. ఇవి సుమారు ఎన్ని గ్రామ్స్లో వస్తాయి ఇవి? ఇది స్టార్టింగ్ అనేది 5 grams నుంచి ఉంటాయండి. 5 grams నుంచి అరౌండ్ ఇంకా మన ఇష్టం 10 to 12 grams వరకు వస్తాయి. ప్రైస్ అండి? ఇది కూడా అంతే, అరౌండ్ 400 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైస్ 400 నుంచి స్టార్టింగ్ 400 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఒక 1000 వరకు ఉంటుంది. ఓకే, చాలా బాగున్నాయి ఐటమ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చేసరికి శివలింగం అండి. అండ్ శివలింగాలు చాలామంది హౌసెస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుంటారు. అండ్ ఇది వచ్చేసరికి మంచి వెయిట్ కూడా ఉందండి. ఇది ఎంత వెయిట్లో వస్తుంది? ఇది అరౌండ్ 200 నుంచి 250 grams అండి. 200 నుంచి 250 grams ఉంది. గుళ్ళల్లో కూడా పెట్టుకుంటారండి. అవును, జస్ట్ ఇట్లా తీసేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, అది సపరేట్, ఇది సపరేట్. అప్పుడు అభిషేకం చేసుకోవాలన్నా చేసుకునే క్లీనింగ్ పర్పస్ కానీ అది కానీ చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ అభిషేకం చేసుకున్న తర్వాత నీళ్ళు మొత్తం ఇట్లా బయటకు రావడానికి అది కానీ బాగుంటుంది. ఫినిషింగ్ చాలా నీట్ గా ఇచ్చారండి. ఫినిషింగ్ మాత్రం ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అండి. మొత్తం హ్యాండ్ మేడ్. ఒక చేయడానికి ఒక 15 నుంచి 20 days ఉంది. ఇది ఒక్క విగ్రహం చేయడానికి శివలింగం 20 days టైం పడుతుంది. ఫినిషింగ్ అండ్ పైన నాగరాజు కూడా చూడండి క్లియర్గా బొమ్మ కూడా బాగా హైలైట్ చేశారు. వీటిలో సైజెస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఇంకా చిన్న సైజెస్, ఇవన్నీ తక్కువ వెయిట్లోనే వస్తాయండి. ఇది జస్ట్ ఒక 10 grams, 5 grams, 10 grams లో జస్ట్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ ఇది నాగపడిగా సపరేట్గా చేయించుకుంటారు. నాగపడిగా, అవును. ఓకే, ఇది కూడా జస్ట్ అడ్జస్టబుల్ అండ్ రిమూవబుల్ అనమాట. ఓకే, ఇట్లా తీసుకొని క్లీనింగ్ అనేది పెట్టుకోవడానికి పూజా మందిరాల్లో గుళ్ళల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు గుళ్ళో చేయించుకుంటారు కొంతమంది, ఇవాళ మొక్కుకుంటారు కదా, మొక్కుకున్న వాళ్ళకి అలా చేసుకోవడానికి.